బెంగళూరు రేవ్ పార్టీ కేసు సంచలన మలుపులు తిరుగుతోంది. బెంగళూరులో జరిగింది రేవ్ పార్టీ కాదు, బర్త్డే పార్టీ అంటున్నారు ఇందులో పాల్గొన్న సినిమా సెలబ్రిటీలు, యువకులు. ప్రముఖ బిల్డర్ క్రికెట్ బుకీ వాసు బర్త్డే పార్టీ చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారని చెప్తున్నారు. దీనికి సినిమా సెలబ్రిటీలు ఫ్రెండ్స్ ను పిలిచారని అంటున్నారు. అయితే పోలీసుల వర్షన్ మాత్రం వేరేలా ఉంది. ఇది పక్కాగా రేవ్ పార్టీనేనని, సెలబ్రిటీలు గ్లామరస్ అమ్మాయిలను పిలిచి డ్రగ్స్ ను సప్లై చేసి సంపన్నుల నుంచి లక్షల రూపాయల ఎంట్రీ ఫీజు వసూలు చేశారని బెంగళూరు సిపి దయానంద్ చెప్తున్నారు. ఈ పార్టీకి సన్ సెట్ టు సన్ రైజ్ విక్టరీ అని పేరు పెట్టారని, ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 3 వరకు 100 మందితో లోపల జరిగిందంతా వేరే లెవెల్ పార్టీ అని చెప్పారు. బెంగళూరు పోలీసుల ఎంట్రీతో సీన్ మొత్తం మారిపోయింది. కేసుకు సంబంధించి మొత్తం ఇప్పటికే 5గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. బెంగళూరు రేవ్ పార్టీ కేసు సంచలన మలుపులు తిరుగుతోంది. బెంగళూరులో జరిగింది రేవ్ పార్టీ కాదు, బర్త్డే పార్టీ అంటున్నారు ఇందులో పాల్గొన్న సినిమా సెలబ్రిటీలు, యువకులు. ప్రముఖ బిల్డర్ క్రికెట్ బుకీ వాసు బర్త్డే పార్టీ చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారని చెప్తున్నారు. దీనికి సినిమా సెలబ్రిటీస్ ను ఫ్రెండ్స్ ను పిలిచారని అంటున్నారు. అయితే పోలీసుల వెర్షన్ మాత్రం వేరేలా ఉంది. ఇది పక్కాగా రేవ్ పార్టీనేనని, సెలబ్రిటీలు గ్లామరస్ అమ్మాయిలను పిలిచి డ్రగ్స్ ను సప్లై చేసి సంపన్నుల నుంచి లక్షల రూపాయలు ఎంట్రీ ఫీజు వసూలు చేశారని బెంగళూరు సిపి దయానంద్ చెప్తున్నారు. ఈ పార్టీకి సన్సెట్ టు సన్ రైజ్ విక్టరీ అనే పేరు పెట్టారని, ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 3 వరకు 100 మందితో లోపల జరిగిందంతా వేరే లెవెల్ పార్టీ అని చెప్తున్నారు. బెంగళూరు పోలీసుల ఎంట్రీతో సీన్ మొత్తం మారిపోయింది. కేసుకు సంబంధించి మొత్తం ఇప్పటికే 5గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇక ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, బెంగళూరులో రేవ్ పార్టీ కాదు బర్త్డే పార్టీ అని పాల్గొన్న వారు చెప్తున్నారు. బట్ బెంగళూరు సిపి వర్షన్ వేరేలా ఉంది. సో ఏం చెప్తారు, డీటెయిల్స్ ఏంటి? బెంగళూరు రేవ్ పార్టీ మూసిన తర్వాత దాంట్లో పార్టిసిపేట్ అయినటువంటి ఈ యువకులందరూ కూడా హైదరాబాద్ చేరుతున్నారు. హైదరాబాద్ చేరుతున్న తర్వాత వారి జరిగినటువంటి పార్టీకి సంబంధించినటువంటి విషయాలు కూడా నేరుగా మీడియాతో షేర్ చేసుకుంటూ అక్కడ జరిగింది డ్రగ్స్ పార్టీ కాదు, రేవ్ పార్టీ కాదు, అది ఓన్లీ బర్త్డే పార్టీ. బర్త్డే పార్టీకి వాసు అనే ఒక వ్యక్తి తమని పిలిచినప్పుడు అక్కడ ఇన్వైటీగా వెళ్లి మేము దాంట్లో పార్టిసిపేట్ అయ్యామే తప్ప అక్కడ ఈ డ్రగ్స్ ని స్వీకరిస్తా ఉన్నారు, లిక్కర్ ఏర్పాటు చేశారు, దాంట్లో ఇంత పెద్ద మొత్తంలో వస్తువులు గ్యాదర్ అయ్యేది ఒక విషయం తమకు తెలియదు అనేది మాత్రం క్లియర్ గా ఒకరొకరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇటు హేమ కూడా ఉదయం బెంగళూరు నుంచి కూడా బయలుదేరి హైదరాబాద్ చేరుకున్న తర్వాత తను ఇంట్లో కూర్చొని బిర్యానీ చేస్తున్నటువంటి ఒక వీడియో కూడా రిలీజ్ చేస్తూ తను అసలు బెంగళూరు వెళ్ళలేదు, నేను హైదరాబాద్ లోనే ఉన్నాను, తన పని తను రోజువారీగా చేసుకుంటా ఉంటుంటే అనవసరంగా తన ఫోటోలను వీడియోలను టీవీలలో వేసి తనను పూర్తి స్థాయిలో డిఫెండ్ చేస్తా ఉన్నారంటూ కూడా ఈ విధంగా తెలిసే రకంగా తను ఇంట్లో కూర్చొని బిర్యానీ చేస్తున్నటువంటి ఒక కూడా వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. తర్వాత ఐశ్వర్య ఎవరైతే యాక్టర్ ఇటీవలే సీరియల్స్ లో నటించి సినిమాలకు వెళ్ళినటువంటి ఐశ్వర్య అనే యువతి కూడా ఆ బెంగళూరు పార్టీలో పార్టిసిపేట్ అయినట్టు కూడా తనే హైదరాబాద్ చేరుకున్న తర్వాత వెళ్లిన మాట వాస్తవమే. వాసు అనే ఒక వ్యక్తి బర్త్డే పార్టీకి వెళ్ళాను, ఆ బర్త్డే పార్టీలో కేక్ వస్తున్నటువంటి వీడియో కూడా తనే స్వయంగా మీడియాకి షేర్ చేస్తూ ఇక్కడ రేవ్ పార్టీ జరుగుతుందన్న ఒక విషయం తమకు తెలియదు. వాసు అనే వ్యక్తి గతంలో నుంచి పరిచయం, అతను ఇండస్ట్రీ వ్యక్తులకు పరిచయం, అంతకుముందు తాము ఫ్రెండ్షిప్ గా అతనితో కలిసి పరిచయం ఉండడంతో అతను బర్త్డే పార్టీకి తమను ఇన్వైట్ చేసినందుకు మేము బెంగళూరు వెళ్లాల్సి వచ్చింది. అక్కడ డ్రగ్స్ జరుగుతున్నటువంటి అంశం తమకు తెలియదు, డ్రగ్స్ మేము ఇప్పటి వరకు కూడా స్వీకరించలేదు, పోలీసులకు అన్ని రకాలుగా సహకరిస్తాము, పోలీసులు తమ దగ్గర నుంచి కూడా శాంపుల్స్ స్వీకరించారు, మేము పూర్తి స్థాయిలో సహకరించాము, ఎప్పుడు కూడా బెంగళూరు పోలీసులు తమని పిలిచినా మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఎవరైతే హైదరాబాద్ బేస్డ్ ఒకరొకరుగా బాధితులంతా కూడా హైదరాబాద్ చేరుకున్న తర్వాత వారి అభిప్రాయాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. కానీ పోలీసులు అయితే దీంట్లో హేమ ఉంది, తెలుగు టాలీవుడ్ యాక్ట్రెస్ హేమ ఉంది అనేది మాత్రం పక్కాగా పోలీసులు చెప్తా ఉన్నారు. ఆ ఫోటో కూడా బెంగళూరు పోలీసులు నిన్న రిలీజ్ చేయడం జరిగింది. అంతకుముందు హేమ స్వయంగా ఒక వీడియో చిత్రీకరించి మీడియాకు రిలీజ్ చేస్తూ నేను హైదరాబాద్ ఫామ్ హౌస్ లో ఉన్నాను, నాకు బెంగళూరు రేవ్ పార్టీకి ఎలాంటి సంబంధాలు లేవు అంటూ మాత్రం తనకు సంబంధం లేనట్టు ఒక వీడియో చిత్రీకరించడంపై కూడా బెంగళూరు పోలీసులు ఆగ్రహాన్ని వ్యక్తం చేసి తన మొబైల్ ని లాక్కొని ఆ వీడియోని డిలీట్ చేసి మొబైల్ ని కూడా సీజ్ చేసినట్టుగా సమాచారం అందుతుంది. హేమ పైన
మొదట ఈ డ్రగ్స్ కేసులో పార్టిసిపేట్ అయినందుకు ఒక కేసు, ఆ తర్వాత పోలీసులను పక్కతో పట్టించేటువంటి ప్రయత్నం చేసినందుకు కూడా రెండో కేసు హేమపై నమోదు చేసి పోలీసులు విట్నెస్ కింద ఇతరులను చేస్తూ 41 CRPC నోటీసులు ఇచ్చి హేమని నిన్న విచారించిన తర్వాత బయటికి వదిలేస్తున్నటువంటి టైంలో కూడా మీడియా ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఏ ఉద్దేశంతో వచ్చారని క్వశ్చన్ చేసినప్పుడు కూడా మీడియా సమాధానం ఇవ్వకుండా హేమ తన కారులో వెళ్లి అక్కడి నుంచి కూడా వెళ్లిపోయినటువంటి దృశ్యాలు కూడా కనబడతా ఉన్నాయి. హేమపై 2 కేసులు నమోదు చేశారు. బెంగళూరు పోలీసులు నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ లో 100 నుంచి 150 మంది దీంట్లో పార్టిసిపేట్ అయి ఉన్నారు. MDMA, కొకైన్, నికోటిన్ లాంటి డ్రగ్స్ సబ్స్టాన్సెస్ అక్కడ ఉన్నాయంటూ కూడా తమకు సమాచారం రావడంతో సమాచారం మేరకు జిఆర్ ఫామ్ హౌస్ పైన రైడ్ చేసినటువంటి వెంటనే యువకులందరూ కూడా అప్రమత్తమయ్యారు. వాళ్ళ దగ్గర నుంచి కూడా శాంపుల్స్ తీసుకొని ల్యాబ్ కు పంపించాము. ల్యాబ్ నుంచి పాజిటివ్ రిపోర్ట్స్ వీళ్ళు డ్రగ్స్ సేకరించినట్టయితే మాత్రం వీరందరి పైన డ్రగ్స్ కేసు నమోదు చేసి వీళ్ళందరినీ కూడా జైలుకు పంపిస్తామంటూ కూడా ఉదయం బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ విషయాలను కూడా వెల్లడించడం జరిగింది. హైదరాబాద్ కి చెందినటువంటి చాలా మంది ప్రముఖులు అక్కడ పార్టిసిపేట్ అయి ఉన్నారు. దాంట్లో ఇప్పటికే 2 రెస్పాండ్ అయ్యారు కాబట్టి మిగతా వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యి డ్రగ్స్ పార్టీతో తమకు సంబంధం లేము అంటూ కూడా ఈ అభిప్రాయాలను వ్యక్తం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. రెహాన్. ఓకే రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. బెంగళూరు రేవ్ పార్టీ కేసు సంచలన మలుపులు తిరుగుతోంది. బెంగళూరులో జరిగింది రేవ్ పార్టీ కాదు, బర్త్డే పార్టీ అంటున్నారు ఇందులో పాల్గొన్న సినిమా సెలబ్రిటీలు, యువకులు. ప్రముఖ బిల్డర్, క్రికెట్ బుకీ వాసు బర్త్డే పార్టీ చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారని చెప్తున్నారు. దీనికి సినిమా సెలబ్రిటీస్ ని, ఫ్రెండ్స్ ను పిలిచారని అంటున్నారు. అయితే పోలీసుల వర్షన్ మాత్రం వేరేలా ఉంది. ఇది పక్కాగా రేవ్ పార్టీనేనని, సెలబ్రిటీలు గ్లామరస్ అమ్మాయిలను పిలిచి డ్రగ్స్ ను సప్లై చేసి మరీ సంపన్నుల నుంచి లక్షల రూపాయల ఎంట్రీ ఫీజు వసూలు చేశారని బెంగళూరు సిపి దయానంద్ చెప్తున్నారు. ఈ పార్టీకి సన్సెట్ టు సన్ రైజ్ విక్టరీ అని పేరు పెట్టారని, ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 3 వరకు 100 మందితో లోపల జరిగిందంతా వేరే లెవెల్ పార్టీ అని చెప్పారు. బెంగళూరు పోలీసుల ఎంట్రీతో సీన్ మొత్తం మారిపోయింది. కేసుకు సంబంధించి మొత్తం ఇప్పటికే 5గురిని అరెస్ట్ చేశారు. बेड़ा